నిరంతర వర్షాల నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడితే వెంటనే చికిత్స అందించే విధంగా అవసరమైన మందులను సిద్ధంగా ఉంచుకోవాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. గురువారం ఆమె నల్గొండ జిల్లా దామరచెర్ల ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిరంతర వర్షాల నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడితే వెంటనే చికిత్స అందించే విధంగా అవసరమైన మందులను సిద్ధంగా ఉంచుకోవాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. గురువారం ఆమె నల్గొండ జిల్లా దామరచెర్ల ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని రిజిస్టర్లు, మందుల స్టాక్ తదితర వివరాలను ఆమె పరిశీలించారు. అనంతరం పిహెచ్సి డాక్టర్ నాగేశ్వరరావుతో మాట్లాడుతూ, నిరంతరం వర్షాలు కురుస్తున్నందున ఒకవేళ ప్రజలు పాము, తేలుకాటు వంటి వాటికి గురై ఆసుపత్రికి వచ్చిన వెంటనే చికిత్స అందించేందుకు యాంటీవీనం, ఇతర మందులు, ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. దామరచెర్ల చుట్టుపక్కల లోతట్టు ప్రాంతమైనందున వర్షాల అనంతరం ప్రజలు సీజనల్ వ్యాధులకు గురయ్యే అవకాశం ఉందని, ఒకవేళ ఎవరైనా వ్యాధులతో పిహెచ్సికి వస్తే తక్షణమే చికిత్స అందించే విధంగా అవసరమైన అన్ని మందులను సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పారు. అలాగే ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం ద్వారా అన్ని రకాల వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉండాలని తెలిపారు. ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం పరిధిలోని పాఠశాలలను ప్రతి గురువారం వైద్యాధికారి తప్పనిసరిగా సందర్శించి విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని, ముఖ్యంగా జీఈ సీజనల్ వ్యాధులకు సంబంధించిన పరీక్షలు చేయాలని ఆదేశించారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ వాడపల్లి చెక్పోస్ట్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. చెక్పోస్ట్ మీదుగా బియ్యం, ఇసుక, యూరియా అక్రమంగా బయటకు వెళ్లకుండా గట్టి నిఘా ఉంచాలని ఆదేశించారు. వాడపల్లి చెక్పోస్ట్తో పాటు అన్ని అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న చెక్పోస్టులలో పటిష్ట నిఘా పెట్టాలని అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ భాస్కర్ రెడ్డిని ఆదేశించారు. వాడపల్లి చెక్పోస్ట్ ద్వారా ఇసుక అక్రమంగా వెళ్లడానికి వీలు లేదని, అలాగే సన్న బియ్యం అక్రమంగా రవాణా కాకూడదని, ఒకవేళ అనుమతి ఉన్న బియ్యం ఇతర ప్రాంతాలకు చెక్పోస్ట్ మీదుగా వెళ్తున్నప్పుడు అందుకు సంబంధించిన పూర్తి వివరాలను పరిశీలించాలని, ఎక్కడి నుండి తీసుకెళ్తున్నారో బ్యాచ్లతో సహా తనిఖీ చేయాలని చెప్పారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఇదే మండలం ఇరికిగూడెం వద్ద కృష్ణానది ప్రవాహాన్ని పరిశీలించారు. మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, సహాయ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ భాస్కర్ రెడ్డి, తహసీల్దార్ జవహర్ లాల్, ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం డాక్టర్ నాగేశ్వరరావు తదితరులున్నారు.